చాలా మంది పేషెంట్స్ మేడం మాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. చాలా డాక్టర్స్ దగ్గరికెళ్ళాం. ఏమి ప్రాబ్లమ్స్ లేదని చెప్పారు. అయినా మాకెందుకు పిల్లలు పుట్టట్లేదని అడుగుతారు. సో, మేము గూడా ఆ రిపోర్ట్స్ అన్నీ చేయించిన తర్వాత అమ్మ అన్నీ బావున్నాయనే చెప్తామనమాట. సో, వీళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టరు? ఈ విషయం డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. జనరల్‌గా అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గా ఉండి కూడా పిల్లలు పుట్టకపోవడాన్ని కూడా ఒక సమస్యగానే పరిగణించాలి. అంటే దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీలో మనం చేసే ప్రతి టెస్ట్‌లో ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదో ఐడెంటిఫై చేసే తత్వం ఉన్నప్పటికీ ఫర్టిలైజేషన్ అంటే ఫలీంద్రకరణ అవుతుందా లేదా అని చేసే టెస్ట్ అయితే దాంట్లో ఉండదు. సో, ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్‌లో కొన్ని సార్లు ఎగ్, స్పెర్మ్ లోపల కలవకపోవడము, కొన్నిసార్లు ఎగ్, స్పెర్మ్ కలిసినప్పటికీ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ పేషెంట్స్‌లో ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు మేడం? ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ దాటేసింది. ఆల్మోస్ట్ టెస్టులు చేయించుకున్నారు. అన్నీ బానే ఉన్నాయి. యూఆర్ యంగ్ కపుల్ లైక్ 25 ఇయర్స్ లోపల ఉన్నారా? నేచురల్‌గా ట్రై చేసుకోండి. ఇఫ్ మోర్ దాన్ 25 ఇయర్స్ ఉండి అన్ని రిపోర్ట్స్ బాగుండి కన్సీవ్ అవ్వలేకపోతున్నారా? ఖచ్చితంగా ఈ కపుల్‌కి ట్రీట్మెంట్ అనేది పడుతుంది. అంటే వీళ్ళు ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసి ఇన్ కేస్ ఐయుఐ అనేది అవ్వట్లేని పక్షంలో ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు మేడం ఇట్లా చెప్తున్నారు అంటే దిస్ ఇస్ నాట్ మీ టాకింగ్. నేను మాట్లాడట్లేదు. ఆల్ గైడ్‌లైన్స్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీలో రకరకాల గైడ్‌లైన్స్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్‌కి గానీ, అమెరికన్ కంట్రీస్‌కి, ఇండియన్‌లో గానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ అనేది అన్ని రిపోర్ట్స్ బాగున్నప్పటికీ కన్సీవ్ కాలేరో వాళ్ళకి ఐయుఐ చేసిన తర్వాత కన్సీవ్ అవ్వకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది పడుతుంది. సో, ఈ కండిషన్స్‌ని మనం ఓన్లీ ఈ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనం బైపాస్ చేయగలం గానీ నేచురల్‌గా కన్సీవ్ అవుతాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ టైం అనేది గడపడం అంత మంచిది కాదు. థాంక్ యూ యూవర్స్.